Hi friends, welcome to Sankalp Study Success Lectures, and next in this session I am going to explain about National Mission on Sustainable Agriculture. Okay, so మన గవర్నమెంట్ స్కీమ్స్ దీనిలోని 27th అనేది. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో మనకి అగైన్ 2 ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ 2 ఇంపార్టెంట్ సబ్ స్కీమ్స్ మీకు అర్థం అవ్వాలంటే ఇది మీకు తెలియాలి, అందుకని మీకు ఇది చెప్తున్నాను. సో దీనిలోని మీకు ఆ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి వాట్ ఈస్ దిస్ నేషన్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో దిస్ పర్టిక్యులర్ ఈ స్కీమ్ వచ్చేసి వన్ ఆఫ్ ద 8 మిషన్స్ అండర్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది NMSS నేషనల్ మిషన్ ఫర్ అగ్రికల్చర్ సస్టైనబుల్, రైట్? సో NMSA కమ్స్ అండర్ 8 మిషన్స్ ఉన్నాయి. ఎక్కడ మనకి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, సో this particular national action plan on climate change seeks to address the issues. What type of issues regarding sustainable agriculture in the context of risk associated with the climate change. Okay, so దాన్ని ఉద్దేశించి ఇది తీసుకోవడం జరిగింది. See here, the first point, it derives its mandate from the Sustainable Agriculture Mission, which one of the 8 missions outlined under this particular National Action Plan on Climate Change. Okay ma, సో అగ్రికల్చర్ మోర్ సస్టైనబుల్గా చేయాలి, మోర్ ప్రెడిక్టివ్గా చేయాలి అండ్ రెమ్యూనరేటివ్గా చేయాలి. ఓకే, క్లైమేట్ రెసిలెంట్ అంటే ఏ క్లైమేట్ని అయినా తట్టుకునే విధంగా ఉండాలన్నమాట. ఓకే, ఆ విధంగా మనం అగ్రికల్చర్ని సస్టైనబుల్ చేయాలి. అది ఈ మెయిన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఓకే, and we also conserve the national resources, right? Conserve the national resources through appropriate soil and moisture conservation measures. Okay, so soil measures gaani conservation measures gaani moisture conservation measures gaani మనం కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. సో ఎప్పుడు కూడా నేల యొక్క సారవంతం అనేది తగ్గకూడదు. నేల యొక్క సారవంతం అనేది తగ్గిపోయిందంటే, సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఓకేనా, సో ఎప్పటికప్పుడు మనం వీ నీడ్ టు టేక్ ద మెజర్స్, కన్జర్వేషన్ మెజర్స్ టు ఓట్ ద సాయిల్ అండ్ మాయిశ్చరైజేషన్ తగ్గకూడదు. ఓకేనా, సో కన్జర్వ్ ద నేషనల్ రిసోర్సెస్, దట్ ఈస్ ద అనదర్ ఆబ్జెక్టివ్ ఫ్రమ్ దిస్ స్కీమ్. అండ్ ఎలాంటి వాటి గురించి ఆ సాయిల్ మెజర్స్ని మనం కరెక్ట్గా అప్రోప్రియేట్గా చేయాలి అని అంటే కనుక వీ షుడ్ అడాప్ట్ సమ్ టెక్నాలజీ, రైట్? సాయిల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని కానీ లేదా వాటర్ రిసోర్సెస్ని యూటిలైజేషన్ కరెక్ట్గా చేయాలి. వీ హ్యావ్ టు యూటిలైజ్ ద వాటర్ రిసోర్సెస్ అట్ ఆప్టిమైజ్ లెవెల్, రైట్? సో అలాంటి ప్రాక్టీసెస్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ అడాప్ట్ కాంప్రహెన్సివ్ సాయిల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ ఆప్టిమైజ్ ద యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ రిసోర్స్, రైట్? అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే కనుక ఫార్మర్స్కి ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలి. ఎలా అంటే కనుక ఇన్ ద డొమైన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అడాప్షన్స్ అండ్ మిటిగేషన్ మెజర్స్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. మిటిగేషన్ మెజర్స్ అంటే తగు చర్యలు తీసుకోవాలన్నమాట. వెంటనే క్లైమేట్ చేంజ్ అయ్యింది అని అంటే కనుక సో దానికి అనుగుణంగా ఫార్మర్ ఏం చేయాలి, ఆ విధంగా తనని మనం బిల్డ్ చేయాలి. సో ఈ 4 ఆబ్జెక్టివ్స్ కూడాను మనకి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో ఉండడం జరుగుతుంది. ఓకే, and you see here NMSA will cater to key dimensions of water use efficiency. We should use water in efficient way and nutrient management and livelihood diversification. మా ఈ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు, ఓకేనా, సో వాట్ ఆర్ ద కీ డైమెన్షన్స్ అని అడుగుతాడు. సో దీస్ ఆర్ ద త్రీ డైమెన్షన్స్. ఒకటి వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, సెకండ్ వన్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అండ్ థర్డ్ వన్ లైవ్లీహుడ్ డైవర్సిఫికేషన్. ఓకే, త్రూ అడాప్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పాత్వే. ఓకేనా, సో దీస్ ఆర్ ద సైలెంట్ ఇంపార్టెంట్ ఫీచర్స్. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆర్ what are the major programs under this particular program అంటే ఒకటి రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్. సో వాట్ ఈస్ దిస్ రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్? సో ఈ ఫస్ట్ కాంపోనెంట్ రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే కనుక సో ఈ పర్టికులర్ కాంపోనెంట్లో దే విల్ అడాప్ట్ అన్ ఏరియా బేస్డ్ అప్రోచ్. ఓకేనా, ఏరియా బేస్డ్ అప్రోచ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఫర్ వాట్? ఫర్ డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, రైట్? సో మనకి నేచురల్ రిసోర్సెస్ ఏంటి మా? ద ఫస్ట్ వన్, అసలు మనకి ఫార్మింగ్కి కావాల్సిన ఫస్ట్ నేచురల్ రిసోర్స్ ఏంటి? వాటర్. సెకండ్ నేచురల్ రిసోర్స్ ఏంటి? ల్యాండ్. థర్డ్ వన్ ఏంటి? ఎయిర్.
ఓకే. సో మెయిన్గా ఏంటి కనుక మనకి ఇక్కడ వాటర్. సో రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్లో వాళ్ళు మెయిన్లీ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ద నేచురల్ రిసోర్సెస్ అలాంగ్ విత్ ఫార్మింగ్ సిస్టమ్స్. ఓకే. సో ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఎలా మనకి ఫార్మేట్ అయిందంటే వాటర్ షెడ్ ప్లస్ ఫ్రేమ్ వర్క్. ఓకే. దట్ ఈస్ ఇక్కడ ఏంటంటే కనుక మనం ఆ న్యాచురల్ రిసోర్సెస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయాలి. ఏవైతే మనకి అసెట్స్ అవైలబుల్ ఉన్నాయో న్యాచురల్ రిసోర్సెస్ వాటిని మనం కరెక్ట్ ఫామ్లో డెవలప్మెంట్ చేయాలి, యూజ్ చేయాలి. ఓకే. సో ఈ డిఫరెంట్ వాటిని మనకి త్రూ ఎంజీ నరేగా కానీ లేకపోతే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకేనా. వాటి అండర్లోని ఇవన్నీ కూడా ఇన్వెన్షన్స్ చేయడం జరుగుతుంది అనమాట, రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ అని. సో మెయిన్గా ఫోకసింగ్ ఆన్ వాట్ నేచురల్ రిసోర్స్ కన్జర్వేషన్. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ వాట్ ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ని ఎక్కడ సబ్జ్యూమ్ చేశారు అంటే కనుక పెర్ డ్రాప్ మోర్ క్రాప్. ఓకేనా. ఒక సింగిల్ డ్రాప్కి ఎక్కువ క్రాప్ రావాలన్నమాట. ఓకే. సో దీనిలో సబ్స్యూమ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. సో నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను వాట్ ఈస్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. సో దానిలో మనకి పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అని వస్తుంది. అంటే లేదండి, దట్ మీన్స్ వాట్ ఒక్క వాటర్ చుక్కకి పెర్ డ్రాప్కి మనకి ఏంటి రావాలి, మోర్ క్రాప్ రావాలన్నమాట. దట్ ఈస్ ద సబ్స్యూమ్డ్ రైట్ ద సబ్ స్కీమ్ అండర్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. ఓకేనా. ఈ ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ని ఇప్పుడు దీనిలో సబ్జ్యూమ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్. సాయిల్ హెల్త్ అంటే చెప్పాను మీకు ఇంతకుముందు, న్యూట్రిషన్ లెవెల్స్ ఎప్పుడు పడిపోకుండా ఉండాలి, ఎప్పటికప్పుడు మనం సాయిల్ అంటే కరెక్ట్గా మెయింటైన్ చేయాలి సాయిల్ హెల్త్ని. దట్ మీన్స్ వాట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఉండాలి. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఉండాలి బై వే ఆఫ్ క్రియేటింగ్ అండ్ లింకింగ్ ద సాయిల్ ఫెర్టిలిటీ మ్యాప్స్ విత్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఉండాలి. ఓకే. అండ్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ని యూజ్ చేసుకొని యూ విల్ గెట్ సమ్ అసిస్టెంట్స్. అంటే సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే కనుక ఫార్మర్ కెన్ వాట్ సమ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా, సో దాన్ని మీట్ అవ్వచ్చు అనమాట. సో దట్ ఏంటంటే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆ పర్టిక్యులర్ ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీని, ఓకేనా, ఫెర్టిలిటీని ఏమంటారు ఎస్టిమేషన్ చేస్తారు. ఓకే. నీ నేల యొక్క సారవంతం అనేది ఈ విధంగా ఉంది, సో ఈ నేలలో ఈ పంట కంటే ఈ పంట వేస్తే బాగా పండుతుంది అని చెప్పే టెక్నాలజీ కూడా వచ్చింది. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక లైక్ వి ఎడ్యుకేట్ ద ఫార్మర్స్ రైట్. సో మీరు ఈ కాలంలో ఈ పంట వేయండి, సో దానికి ఇంత శాతం మీరు ఫర్టిలైజర్స్ని యూజ్ చేయండి, ఇంత శాతం సీడ్స్ని వేయండి, ఇంత శాతం పెస్టిసైడ్స్ని యూజ్ చేయండి అని కూడా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ క్లైమేట్ చేంజ్ ఇన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో అప్పుడు చెప్పాను, ఎప్పటికప్పుడు మనం వీ నీడ్ టు మానిటర్, వీ నీడ్ టు మోడలింగ్ అండ్ వీ నీడ్ టు నెట్వర్కింగ్ ద అవర్ అగ్రికల్చర్. ఓకేనా. సో క్లైమేట్ చేంజ్ అయిందంటే పెద్దగా వర్షాలు పడ్డాయి అంటే మొత్తం పంట నాశనం అయిపోయింది అని మనం బాధపడడం కాదు. ఓకే. ఎప్పటికప్పుడు మనం మిటిగేషన్స్ తీసుకోవాలి. మిటిగేషన్ అంటే తగిన చర్యలు తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మోటరింగ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎప్పుడు లైక్ సీ హియర్ వేరే కంట్రీస్ ఉన్నాయి, లైక్ యుఎస్ లాంటి కంట్రీస్లోని పంట ఉంటుంది కదా, పెద్దగా వర్షం పడుతున్నాడు. ఇప్పుడు ప్రతి పంటకి కూడాను రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ రైట్. కొన్ని పంటలకి వాటర్ కావాలి. ఓకే. సో కొంత శాతం వరకు రెయిన్ పడితే బాగుంటుంది రైట్. ఆ పంటకి కావాల్సిన రెయిన్ కంటే ఎక్కువ పడింది అనుకోండి వర్షం, అంటే వరదల్లా పడ్డాయి అనుకోండి, మొత్తం పంట అంతా నాశనం అయిపోతుంది. సో ఎంత శాతం కావాలో అంత రెయిన్ పడి దానికి మించి ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంటే ఇప్పుడు ఫార్మింగ్ ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ చుట్టూ ఒక కంచిలా కడతారనమాట. సో వెంటనే ఎప్పుడైతే వాళ్ళు ఒక లెవెల్స్ పెడతారు, ఈ లెవెల్కి మించి అబ్జార్బ్ అవుతుంది అంటే వెంటనే షటర్ క్లోజ్ అయిపోతుంది, లైక్ ఒక గొడుగులాగా అనమాట. మొత్తం పంట అంతా క్లోజ్ అయిపోతుంది. ఓకే. ఎంత టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అక్కడ. సో అప్పుడు ఎలాంటి ఈ వరదలకి దాని బారిన పంట పడదనమాట రైట్. సో ఇంకా మన దేశంలో అలాంటివి రాలేదు. ఓకే. నెక్స్ట్ వన్ సబ్మిషన్ ఆన్ ఆగ్రో ఫారెస్ట్రీ. సో ఆగ్రో ఫారెస్ట్రీ
అండ్ అలాగే నేషనల్ బ్యాంబో మిషన్ కానీ, మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, ఇవన్నీ కూడా మేజర్ కాంపోనెంట్స్ ఇన్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఓకే, సో దీనిలో మీరు 8 కాంపోనెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ కాంపోనెంట్స్ని గుర్తుపెట్టుకోండి. జస్ట్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్కీమ్ అని చెప్పి. ఓకేనా, సో ఇండివిజువల్గా మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ రెయిన్ఫెడ్ ఏరియా లోకల్ డెవలప్మెంట్, ఏరియా డెవలప్మెంట్ అంటే ఏంటి, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ ఏంటి, ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో మనకి పెరడ్రాప్ మోర్ క్రాప్ గురించి వస్తుంది ఎలాగోని, సో అది ఎలాగో చదువుతారు. ఇక్కడ మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అన్నారు. అంటే ఇదేంటి, దిస్ ఇస్ సబ్మిషన్ అనమాట అండర్ దిస్ వన్. ఈ మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ అన్నది సస్టైనబుల్ అగ్రికల్చర్లోని సబ్మిషన్. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే కనుక టువర్డ్స్ ఆర్గానిక్ ప్రొడక్షన్, రైట్. ఇప్పుడు అందరూ కూడా కొత్తగా ఏంటి ఆర్గానిక్ ప్రొడక్షన్ వైపు వెళ్తున్నారు. అంటే ఏంటి, ఎలాంటి రసాయనికాలు అలాంటివి యూజ్ చేయకుండా కేవలం సహజమైన వాటిని, ఎరువుల్ని కానీ వాటిని ఉపయోగించి పంటని డెవలప్ చేయడాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. సో ఇప్పుడు ఏంటి, ద మెయిన్ ఎయిమ్ ఎట్ డెవలప్మెంట్ ఆఫ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడక్షన్స్ ఇన్ ఏ వాల్యూ చైన్ మోడ్ టు లింక్ గ్రోవర్స్ విత్ ద కన్జ్యూమర్స్ అండ్ టు సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంటైర్ వాల్యూ చైన్. అది కూడా ఏ పార్ట్లో మనకి నార్త్ ఈస్టర్న్ రీజియన్లోని. సో దిస్ ఈజ్ అనదర్ మిషన్ సబ్స్యూమ్డ్ అండర్ దిస్. యు సీ మనకి చూడండి ఎలాగ గ్రీన్ రివల్యూషన్ కృషి సించాయి యోజనలో ఇది ఉంది. సో దీనిలో మళ్ళీ మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ మిషన్స్ ఉన్నాయి. ఓకే, లైక్ పరం ప్రగతి, కృషి సించాయి యోజన అని ఇలా డిఫరెంట్ కొన్ని స్కీమ్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయన్నమాట. నేను మీకు అది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఓకే, ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 2 విషయాలు. మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఈ పాయింట్ ఉంది కదా, ఓకే, ఇది ఏ యాక్షన్ ప్లాన్ కింద అండ్ దీని యొక్క కీ డైమెన్షన్స్ ఏంటి, ఈ 2 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఈ కంప్లీట్ సస్టైనబుల్ అగ్రికల్చర్లోని. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్ ఫ్రెండ్స్. So thank you for watching. Do subscribe to our channel Sankalp Study Success.